ఢిల్లీలో ముగ్గురు కేంద్ర మంత్రులు కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. ఐపీఎస్ అధికారుల కేటాయింపుతో పాటు రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కూడా చర్చించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి సంబంధించిన అంశాలను కేంద్ర మంత్రులను కలిసి చర్చించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ఐపీఎస్ అధికారుల కేటాయింపును పెంచాలని విజ్ఞప్తి చేశారు. అలాగే విభజన అంశాలను కూడా ప్రస్తావించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురితోనూ సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా పట్టణ అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టుతో పాటు మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి సాయం చేయాలని కోరారు సీఎం రేవంత్. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారితో పాటు హెచ్ఎండిఏ జాయింట్ డైరెక్టర్ అమ్రపాలి కూడా పాల్గొన్నారు. అంతకుముందు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని వినతి పత్రాన్ని అందించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 12 లక్షల ఎకరాలకు సాగునీరు, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వికారాబాద్, నారాయణపేట్, రంగారెడ్డి జిల్లాలకు తాగునీరు అందించేలా 90 టీఎంసీల నీరు 60 రోజుల్లో లిఫ్ట్ చేసేలా ప్రాజెక్టు రూపకల్పన చేశామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి వివరించారు. జాతీయ హోదా ప్రస్తుతం ఏ ప్రాజెక్టులకు ఇవ్వడం లేదని కేంద్ర మంత్రి షెకావత్ చెప్పారన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్టుకి వేరే స్కీమ్ కింద ఫండింగ్ చేస్తామని షెకావత్ హామీ ఇచ్చారన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ షెకావత్ గారు మాకేం చెప్పారంటే, ఈ నేషనల్ ప్రాజెక్ట్ అనే విషయం ఇప్పుడు మా ప్రభుత్వం ఆ విధంగా ముందుకు పోవడం లేదు, కానీ ఈ ప్రాజెక్ట్కి మేము వేరే స్కీమ్ కింద మేము ఫండింగ్ చేస్తాము. తప్పనిసరిగా ఈ స్కీమ్కి అన్ని విధాలుగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి కేంద్ర ప్రభుత్వం మద్దతు, ఫండింగ్ ఉంటుందని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు హామీ ఇవ్వడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, ఆర్థిక శాఖ అధికారులు కూడా ఢిల్లీ వెళ్లారు. వరుసగా కేంద్ర మంత్రుల్ని కలుస్తూ రాష్ట్రానికి రావాల్సిన సాయం, నిధుల విడుదలపై విజ్ఞప్తి చేస్తున్నారు.